అందరూ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏదైతే మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపకం కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపకం కావచ్చు, పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. కానీ ఎంత దురదృష్టం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ వాళ్ళకు ఇవ్వద్దన్న ఉద్దేశంతో ఏదైతే చేస్తూ ఉన్నారో నిజంగా ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు ఇవన్నీ డబుల్ బెడ్రూమ్లు కానీ, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ ఇచ్చేటివినా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రూపాయి పైసలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇండ్లను మీ పెత్తనం ఏందని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క ప్రజల పైసలు అవన్నీ మీరిచ్చేది ఏందని అడుగుతా ఉన్నాము. ఇంత దుర్మార్గం ఎందుకు? మా కార్యకర్తలకు అయితే మేము ఇస్తాము, మాకు తెలిసిన వాళ్ళకైతే ఇస్తాము. ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే నిన్న ఒక అధికారి ఏం చెప్తాడంటే, నా వార్డులో దేవేంద్ర నగర్ కాలనీలో ఒక అతనికి నేమ్ వచ్చిందంట. ఆ సెకండ్ లిస్ట్లో ఏమో నేమ్ వస్తే అతనికి ఫోన్ చేసి అడుగుతారంట, నువ్వు ఎవరు నీకు పరిచయం ఉన్నారంటే, యాదగిరెడ్డి నాకు పరిచయం ఉన్నాడు సార్ అని అంటే, యాదగిరెడ్డి కాదు, ఎవరైనా కాంగ్రెస్ లీడర్ నీకు పరిచయం ఉంటే ఇల్లు వస్తుంది అని చెప్తున్నారంట. ఎంత సిగ్గుచేటని అడుగుతా ఉన్నాను ఇక్కడ నుంచి. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఇల్లు ఇప్పిస్తేనో నువ్వు వేరే చెప్తానో నీకు ఓట్లు వేస్తారనుకున్నాను. అట్లాంటి పరిస్థితి లేదు. మానుకోరు ఇవ్వండి, నిజాయితీ గల రాజకీయం చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రజల పైసలు, అవి నీ అయ్యే సొమ్ము కాదు, నీ పార్టీ అయ్యే సొమ్ము కాదు పైసలు అవన్నీ. అట్లా చెప్పుకోవాలంటే మా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పథకాలు వస్తున్నాయి. ఎక్కడ మేము పోయి మేము ఇస్తున్నామని ఎక్కడ చెప్పుకోవట్లేము. ఆన్లైన్లో అనేకమైనటువంటి పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా మేము చెప్పుకోవట్లేము. ఇప్పుడు ఇచ్చేటువంటి మీ ఇందిరమ్మ ఇళ్ళ మీ దగ్గర ₹1 లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బులు, ఆవాస్ యోజన కింద వస్తున్నటువంటి డబ్బులను ఈరోజు ఇందిరమ్మ పేరు పెట్టి ఈరోజు మీరు వాడుకుంటా ఉన్నారు. మేము ఎక్కడ పోయి చెప్తలేము, మేము ప్రజల దగ్గర పోయి వస్తున్నాయి మా పేరు ఉండాలి, మేమే ఇస్తున్నామని ఎక్కడ చెప్తలేము. తెలుసు మీరు ఎన్ని నాటకాలు ఆడినా, మీరు ఏం చేసినా మేము ఇస్తున్నామని మీరు ముంగటి ఇచ్చినప్పటికీ ప్రజలకు అంతా తెలుసు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మీ జీతానికి లేవు, మీ తన ప్రభుత్వం దగ్గర డబ్బులు. ఇప్పుడు ప్రజలను భయపట్టిస్తారా మీరు? మీరు మీరు కాంగ్రెస్లో ఉంటేనే ఇస్తాము, కాంగ్రెస్ మీరు ఆ నెంబర్ తిరిగిందిగా, మీరు బీజేపీ నెంబర్ తిరిగింది కదా, నువ్వు ఇంకో పార్టీ నెంబర్ తిరిగినానికి ఎవడు మీరు అడగా నీకు అంటున్నా నేను. ఎవరిని ప్రజాస్వామ్యం ఇది, ఎవరిని ఇష్టం వచ్చిన పార్టీలో వాడు తిరుగుతాడు. ఇట్లాంటి సిగ్గుమాలిన పనులు మానుకోండి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కేఎల్ఆర్ సార్ నువ్వు చెప్తావు కదా మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేయి, ఇదే మీ న్యాయం అని అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారా నీ కమిటీలో కమిటీ మొత్తం డిసైడ్ చేస్తుందంట. ఎవడు డిసైడ్ చేయని అంటున్నా, ప్రభుత్వం యొక్క పథకాలు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా అని అడుగుతా ఉన్నాము. ఇది ఎక్క న్యాయం? ఇట్లాంటి పిచ్చి పనులు మానుకోండి. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఎవరికి అవసరం ఉంది నిజానికి ఎవడైతే అర్హుడో వానికి ఇవ్వండి. ఈ సిగ్గుమాలిన పనులు చేసి నా కార్యకర్తకు నేను ఇచ్చుకుంటా, డబ్బులు నోనికి ఇచ్చుకుంటా అంటే మీ పని పొద్దుగా ఏం కావాలో అదైతే ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏదైతే మంకాల్లో కావచ్చు, ఈ యొక్క సర్దార్నగర్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మొత్తం హోల్ సిటీ నుంచి తెచ్చి ఇక్కడ పెడుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముంగడికి రాలేయాల, ఈ లోకల్లోకి ఇవ్వాలని చెప్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ముంగడికి రాలే. ఆ రోజు కొట్లాడి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ కొట్లాడి, అదే వీరేంద్రన్న అదే శ్రీరాములన్న కొట్లాడి కేసేసి హైకోర్టులో కేసేసి ఈ డబుల్ బెడ్రూమ్లకు లోకల్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని, లోకల్ ఉన్న వాళ్ళు అర్హులని కొట్లాడి ఆ రోజు యొక్క స్టే తీసుకొస్తే ఈ రోజు మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్లను దొంగతనంగా ఎవరికి తెలియకుండా దొంగతనంగా లోపల మీరు తీసుకుపోయి ఇస్తూ ఉన్నారంటే తెలిసిన వాళ్ళకు, నీ పార్టీ కార్యకర్తలకు, లేకపోతే ఎవరికో ఉన్నోనికి, డబ్బులు ఉన్నోనికి, ఆస్తులు ఉన్నోనికి మీరు ఇస్తున్నారంటే సిగ్గుచేటు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని ఇక్కడ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు అధికారులను నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి? ఎందుకు మీ కారణం ఏంది? పార్టీకి సంబంధం ఏంది? ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధం ఏందని అడుగుతూ ఉన్నాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లకు అదే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఇదే తప్పు చేసింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ తగ్గిన ఆ పార్టీ కమిటీ వేసుకొని, ఆ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తారంట. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిపాలన మానుకోర్రి, ఇప్పటికైనా మానుకోర్రి. మీరు అనుకుంటున్నారు ఇట్లాంటివి చేస్తే ప్రజలు, అవన్నీ ప్రజలకు ఈరోజు చాలా 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 తెలివిమంతులు ప్రజలు. ఆన్లైన్లో ఏదైతే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఏ ప్రభుత్వం నుంచి అయితే వస్తున్నాయి. అప్పుడున్న పరిస్థితిలో 2019 వరకే దాదాపు 2,50,000 డబుల్ బెడ్రూమ్లకు పైసలు వచ్చినాయి. ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఆయన కట్టలేదు, లేకపోతే 2,50,000 ఆ రోజు ప్రతి ప్రజలకు వస్తుండే. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాటిని అన్నింటినీ దుర్వినియోగం చేశారు. ఈ రోజున్న పరిస్థితిలో వస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద చెప్తున్నారు ఆవాస్ యోజన కింద వస్తుంది. ప్రతి ఇల్లు ఆవాస్ యోజన కింద ఈరోజు వస్తూ ఉంటే సిగ్గుమాలిన మాటలు చెప్పి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పుకొని మీరు చెప్తా ఉన్నారు కదా. ప్రజల తనకు ఇంకా మభ్యపెట్టి భయపెట్టించి
మీరు ఏమైనా చేసిరంటే కాంగ్రెస్లో లేకపోతే మీకు ఇల్లు రాదు. ఎవరు రాను కాంగ్రెస్లో లేకపోతే ఇల్లు రాను, నీది అని అయ్యేదా ఇచ్చేది? మళ్ళీ ఇంకొకసారి మన పార్టీ గురించి చెప్పి పార్టీలు ఉంటేనే పథకాలు వస్తాయి లేకపోతే లేదని కూడా అనడానికి మంచిగా కూడా తరిమి కొట్టరు ప్రజలు. ఇంకా నుంచి చెప్తా ఉన్నాను, మన ఈ ప్రజల సొమ్మదంతా ఎవరికి ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వం వచ్చినా మేము చెప్పుకోవట్లేము, ప్రజల సొమ్మది ఇవ్వాల్సిన బాధ్యత మనది. రాజకీయం చేస్తే నిజాయితీగా చేయండి, కరెక్ట్ చేయండి, ప్రజలకి మన సేవ చేసే గుణంతో చేయండి. ఈ పిచ్చి పిచ్చి ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి మేము భయపడిస్తే అవన్నీ ఇవ్వలేరు, ఎవరు నమ్మను మీరు అనుకుంటారు. కానీ దయచేసి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాం, అధికారులను ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే పంపకాలు ఉన్నాయో వాటిని ఎక్కడగినా మీకు ఎవడైతే కరెక్ట్ అర్హుడో వాళ్ళకి ఇచ్చి ఏదైతే పారదర్శకంగా ఇస్తేనే ఓకే, లేకపోతే రేపు పొద్దుగాల చెప్తా ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జోనల్ ఆఫీస్ కానీ ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్లో కాడ కానీ మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాలి, అర్హులైన వారికి వేయాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సమస్యలు ఈరోజు ఈ లోకల్ ఎమ్మెల్యే గారు ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారు సబితేందర్ రెడ్డి గారు ఒక్క విషయంగా పట్టించుకోరు. ఎందుకండి అంటే మీరు అధికారం నుండి మంత్రిగా ఉంటేనేమో ప్రతిరోజు వచ్చి అందరిని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ వస్తారు, కానీ ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోలేరని అడుగుతా ఉన్నాను. ఇక్కడ లోకల్ మీరు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కదా, అందరికీ ఎమ్మెల్యే గారు కదా, మీరు ఒకరికి కాదు కదా, ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు అందరికీ ఉంటారు కదా, ఎందుకు ఇలాంటి విషయాల మీద మీరు పట్టించుకోలేరని అడుగుతారు. వాటర్ సమస్య వాటర్ సమస్య ఉంది, రావిరాలలో నీళ్లు రాక కనీసం 4-5 నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ. ఎన్నిసార్లు జోనల్ కమిషనర్కి చెప్పుకున్నాం, ఎన్నిసార్లు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు చెప్పుకున్నాం, మేము మా అంతల మేము తెగించి ఇక పైప్ వేసుకుంటే కానీ మాకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈ విషయాలన్నీ ఎవరు పట్టించుకోవాలని అడుగుతా ఉన్నాం. మీరు ఎమ్మెల్యే గెలిచినంత మాత్రం అంటే అధికారంలో లేకపోతే బయటికి రారా మీరు? అధికారంలో లేకపోతే సమస్యలు పట్టించుకోరా మీరు? ఇదెక్క న్యాయం? ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎవరు డబుల్ బెడ్రూమ్ వంచాల్సింది ఎవరు అంటే ఒక పార్టీలను బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఉంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, వేరే పార్టీలు అంటే ఇయ్యరా? ఇదెక్క న్యాయం? ఎవరిని డబుల్ బెడ్రూమ్ ఎవరి ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాయి? మన బీఆర్ఎస్ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? ప్రజల సొమ్ము ఇదంతా, ప్రజల సొమ్ము ప్రజలకి ఇయనికే ప్రజలు బానిసలుగా బతకాలన్నా మనతనా? ఇట్లాంటి పిచ్చి రాజకీయాలను మానుకోండి, లేదంటే రేపు పొద్దుగల భవిష్యత్తు ఉన్నదాన్ని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ దయచేసి అధికారులందరికీ నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా పార్టీల పేరు తీసి ఈ పార్టీ నాయకులు చెప్తుంటాము ఆ పార్టీ నాయకులు చెప్తుంటే మన అన్నానుకో ఇక్కడ నుంచి మేము ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాము. పారదర్శకంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇందిరమ్మ ఇళ్ళు అని పేరు చెప్పుకోనికి మీకు సిగ్గుచేటుగా భావించాలి. అవి ఆవాస్ యోజన కింద వస్తున్నాయి ఆ ఇళ్ళన్నీ. ఒక్క పైసలు స్టేట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క పైసలు ఏమి కూడా అలా వచ్చిన పైసలన్నీ దాదాపుగా 1,00,000 ఇళ్ళు వస్తే 50,000 ఇళ్ళు వచ్చినాయి అన్నట్టు ఇక్కడ పైసలు వేయకుండా మీరు ఇక్కడ వంచుతా ఉన్నారు ఆ ఇళ్ళని. మీ షేర్ వేయాలి పైసలు, ఆ షేర్ వేస్తలేరు ఇప్పటికినా. అయినా కానీ ఎందుకు ఇట్లాంటి దౌర్జన్యంగా మీరు ప్రజల తనకు మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఫోటోలు తీస్తూ ఉన్నారు. మేము చేపిస్తున్నాం అని ఫోటోలు మేము ఎక్కడైనా పోయినామా? చాలా రుణాలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి, ముద్రా లోన్ కావచ్చు, పిఎం కుసుమ్ కావచ్చు, ఎన్నో అనేకమైనటువంటి పథకాలు ఈ యొక్క అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి. కానీ మేము ఎక్కడైనా చెప్తారు అవి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, బాధ్యతగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ప్రతి ఒక్కటికినా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి, పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిననుకో నువ్వు చెప్పినోనికి అట్లా ఏర్పాటు చేయండి. మీ చేతనైతే నువ్వు తీసుకుపోయి నేను ఇప్పిస్తున్నా ఎవడు నువ్వు ఇప్పియనికి నీ ఇంట్లోకి ఇస్తున్నావా ఏమన్నా నీ అయ్యే జాగ్రత్తకి అమ్మిస్తున్నావా? ఇట్లాంటివి మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి. దయచేసి ప్రజలకి మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదు. మనకు ఖచ్చితంగా రైట్ ఉంది, కొట్లాడి మనం తీసుకునే రైట్ ఉందని మీ అందరికీ చెప్తూ దయచేసి అందరినీ పారదర్శకంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇళ్ళను కానీ పంపికం జరగాలని చెప్పేసి అధికారులందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.